హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. దావోస్ పర్యటన పూర్తయింది. అక్కడికి వెళ్ళేళ్ళందరూ ఇంటి ముఖం బాట పట్టారు. సో ఇప్పుడు ఒకసారి చూస్తే దావోస్కి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ ఈ 3 స్టేట్ సీఎం ఎవరు ఎంత పెట్టుబడులను ఆకర్షించారు అంటే ఆంధ్ర 0, తెలంగాణ 1.79 lakhs crores, మహారాష్ట్ర 16.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. చూస్తే అసలు ఆంధ్ర ఎందుకు ఇంత దారుణంగా ఫెయిల్ అయింది అని ఆలోచిస్తే నాకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇంతకుముందు మన వాళ్ళు ఊరికనే కుదరగొట్టేటండి, ఇంక్లూడింగ్ మన చంద్రబాబు గారు. అసలు నేనే ఒక బ్రాండ్, నా బ్రాండ్ ఇమేజ్ ఒక్కటి చాలు, నేను ఎలాంటి ఇన్వెస్టర్లైనా ఆకర్షిస్తాను, ఇక్కడికి తెస్తాను, నాకు బిల్ గేట్స్తో సన్నిహిత్యం ఉంది, లేకపోతే ప్రపంచ స్థాయి మేధావిని ట్యాగ్ ఉంది నాకు. అప్పట్లో కంప్యూటర్ను పాపులర్ చేసింది నేనే, ఐటీని పాపులర్ చేసింది నేనే. ఇప్పుడు ఇంకా అవన్నీ అవుట్డేట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రమోట్ చేస్తుంది నేనే. ఇలా ఎన్నో రకాలు చెప్పుకున్నారు. మనోళ్ళు కూడా లాస్ట్ ఇయర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దీన్ని బాగా ప్రొజెక్ట్ చేసినాను. అంటే మా సార్ వస్తే దాన్ని ఎక్కడికో తీసుకెళ్తాడు, ముందు గవర్నమెంట్లో జగన్ అసలు అభివృద్ధి పైన ఫోకస్ చేయకుండా మొత్తం ఏదేదో చేసి అందరి నోట్లో మట్టి కొట్టాడు, స్టేట్ ఎక్కడ పడితే అక్కడ అలాగే ఉంది అని చెప్పారు. బ్రాండ్ ఇమేజ్ బాబు, బ్రాండ్ ఇమేజ్ అని చెప్పి ఫాలోయర్ సంఘం చేశారు. అట్లే వాళ్ళని ఫేవర్ చేసే పత్రికలు కూడా ఇలాగే హైలైట్ చేశాయి. ఇప్పుడు పరిస్థితి చూస్తే పూర్తి వ్యతిరేకంగా ఉంది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాము, అన్నీ అవుతాయి ఏంటని మన బాలయ్య ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు. పరిస్థితి అట్లయింది. ఈయనతో పనిచేసిన రేవంత్ రెడ్డి కొంతలో కొంత బెటర్, ఒక 1.79 లక్షల కోట్లు ఏదో పెట్టుబడులను ఆకర్షించారు. కానీ ఇంత నేను గొప్ప వ్యక్తిని, ఫార్వర్డ్ థింకింగ్ నేతను, ఫ్యూచరిస్టిక్ లీడర్ను, నేను టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నా అది ఇది అని చెప్పి అక్కడ ఏ ఒక్క ఇన్వెస్టర్ను కూడా కన్విన్స్ చేయలేకపోయారు అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. దానికి తోడు ఇప్పుడు సోషల్ మీడియాలో గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సర్క్యులేట్ అవుతున్నాయి. గతంలో జగన్ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడో దావోస్కి వెళ్ళినప్పుడు ఈయన చాలా సెటరికల్గా మాట్లాడాడు. సూటు బూట్ వేసుకుని అక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళి కాన్ఫరెన్స్లో కూర్చుంటే వ్యక్తులతో మీట్ అయితే పెట్టుబడులు రావు, అసలు ఆంధ్రాలో పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి, సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి, ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకోవాల్సిన అవసరం లేదు అది. ఇప్పుడు అదే సర్క్యులేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయని మనం అనుకోవాలా? నాకు అర్థమయ్యేది ఏంటంటే లాస్ట్ టర్మ్లో జగన్ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు అండ్ కో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్ర ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా విపరీతంగా ప్రాజెక్ట్ చేసినారు. మొత్తము ఆంధ్ర ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్ అన్నట్టు ప్రూవ్ చేశారు. అంటే ఇప్పుడు జగన్ వెళ్ళి అదానితోనో, రిలయన్స్తోనో, జిందాల్తోనో ఏదో ఒప్పందాలు పెట్టుకుంటే ఈ ఒప్పందాలన్నీ ఫేకు, లేకపోతే ఇవన్నీ అక్రమ మార్గంలో పెట్టుకున్నారు, అదాని, అంబానీ, జిందాలు ప్రతి ఒక్కరు కూడా దొంగలే, వీళ్ళంతా రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఉన్నారు అని చెప్పి వాళ్ళ మీద కూడా విమర్శలు చేసేసారు. ఆ ఒప్పందాలన్నీ వచ్చిన తర్వాత క్యాన్సిల్ కూడా చేశారు. అంటే ఇప్పుడు ఎలాంటి మెసేజ్ పంపించారంటే ఆంధ్రాలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది, అంటే నెక్స్ట్ రూలింగ్లోకి ఎవరు వచ్చినా కూడా దే ఆర్ గోయింగ్ టు రీవిజిట్ ఆల్ ది MOAs మేడ్ ఇన్ ద లాస్ట్ గవర్నమెంట్ టెన్యూర్ అండ్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఏ కాల్ అగైన్. ఇది ఏ ఇన్వెస్టర్ కూడా ఒప్పుకోడు. ఆ ఇన్వెస్టర్కి ప్రతి రాష్ట్రంలో కూడా వాడు ఏం చూస్తాడంటే అన్నీ తక్కువ ఖర్చుతో గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చి ఏర్పాట్లు చేస్తే వాడు వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు. ల్యాండ్ పరంగా కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నీ కూడా రాయితీల బేస్డ్ మీద ఇస్తే వాడు కూడా ఇంట్రెస్ట్ చూపుతాడు. వాడికి మొత్తం కావాల్సింది ROI. గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు చేసుకున్న నిర్ణయాలు వీళ్ళు తీవ్రంగా తప్పుపట్టేసి మొత్తం అందరూ దొంగలు 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 అని చెప్పి వీళ్ళు ఒక వ్యక్తి మీద ఉన్న కోపంతో, అక్కసుతో మొత్తాన్ని భ్రష్టు పట్టించారు. అంటే స్టేట్ అనేదానికి వాల్యూ లేకుండా చేశారు. ఆంధ్ర అంటేనే ఒక వాల్యూ లేకుండా చేశారు. ఆ అమరావతి ఫోటోలు ఊరికే పబ్లిష్ చేసి అమరావతిని అంతా ఇట్లా దిబ్బగా తయారు చేశారు, అది ఇది అని చెప్పి. పోనీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఒక ఇన్వెస్టర్ని ఎవరినైనా కూడా కన్విన్స్ చేయాలంటే వాడికి ఒక
అన్ని అనుకూలంగా ఉన్న ఒక సిటీని ఏదైనా చూపించాలి. ఇప్పుడు ఆంధ్రాలో అలాంటి సిటీ ఎక్కడ ఉంది? వైజాగ్ ఉంది. గత ప్రభుత్వంలో జగన్ వైజాగ్ని ప్రమోట్ చేయడానికి చాలా ట్రై చేశాడు. కానీ ఈయన ఇప్పుడు వచ్చి మళ్ళీ అమరావతి పాట ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఈ అమరావతిని ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తాడు? ఎప్పుడు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తాడు? ఆల్రెడీ ఒకటి ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇన్వెస్టర్స్ను ఆకర్షించాలి. స్లోగా అమరావతి బిల్డింగ్ అనేది చేయాలి. అలా కాకుండా అమరావతి నా ప్రయారిటీ అని చెప్పి అది రెజ్యూమ్ చేసి అసలు ఈ స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఇన్వెస్టర్ అనేటోడికి అన్నీ సరిగా ఉంటేనే వస్తాడు. రాకపోతే నీ కష్టాలతో నాకేంటి సంబంధం అన్నట్టు ఉంటారు. ఇలా ఉంది పరిస్థితి ఇప్పుడు. వీళ్ళు తీవ్రంగా వ్యక్తిగత విమర్శలు చేసి అలాగే తిరుపతి విషయంలో కానీ ఒక వ్యక్తి మీద ఉన్న కోపంతో అక్కస్తో మొత్తానికి రాష్ట్రానికి ఉన్న ఇమేజ్ అంతా తీవ్రంగా డ్యామేజ్ చేశారు. ఇప్పుడు దానికి అనుభవిస్తున్నారు. ఇట్లా ఇన్వెస్టర్స్ని కన్విన్స్ చేయడంలో తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇప్పుడు పక్క స్టేట్కి తెలంగాణకి హైదరాబాద్ ఉంది. ఆ టక్కున ఆంధ్రాకి చెప్పుకోవడానికి ఏం లేదు. అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు. అక్కడ ఉన్న ఇన్వెస్టర్లు కూడా మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో అనే భయంతో ఇన్వెస్ట్ చేయడానికి జంకుతున్నారని. ఏ ఇన్వెస్టర్ అయినా ఎందుకు జంకుతాడు? ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఒకరిదే ఉండదు. 5 years తర్వాత మారచ్చు. ఒకసారి ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ ఒప్పందాలన్నీ క్యాన్సిల్ కావు అన్లెస్ దెర్ ఈజ్ ఏ ఫ్రాడ్ ఇన్వాల్వ్డ్. అది తెలుసు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా కవర్ డ్రైవ్లు ఆడుతున్నారు. ఇప్పుడు మా ఫెయిల్యూర్ని ఎవడో ఒకటి నెత్తిన పెట్టాలి కాబట్టి మళ్ళీ ఒక జగన్ కావాలి, జగన్ నెత్తిన వేసేయాలి, జగన్ బ్రాండే ఇక్కడ నెగిటివ్గా పనిచేసింది అంటే ఇప్పుడు అర్థమైందంటే వీళ్ళు అది చేసినా కూడా జగన్ ఇమేజే ఇంకా హై స్థాయిలో ఉంది బాబు కంటే. వీళ్ళు ఏం చెప్తున్నారు? బాబు అనే అతను ఇంటర్నేషనల్ ఫిగర్, అసలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది, 190 దేశాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు అని చెప్తున్నారు. అలాంటి వాడి ఇమేజ్ ముందర జగన్ ఇమేజ్ ఏర్పడింది. కానీ వీళ్ళు ఇప్పుడు చేసే ప్రాపగేండా చూస్తే జగన్ ఇమేజే ఎక్కువ ఉంది అంటే దాన్ని చూస్తే జనాలు రాలేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏం సమాజానికి కన్వే చేయాలని చూస్తున్నా అర్థం కాలేదు. ఏ ఫెయిల్యూర్ ఈజ్ ఏ ఫెయిల్యూర్. మనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అజెండా రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి. అది జగన్ చేస్తారా, బాబు చేస్తారా, దట్ ఈజ్ ఇర్రిలవెంట్. ఏ గవర్నమెంట్లో ఉన్నా తేవాలి. వీళ్ళు స్టేట్ ఫస్ట్ అనే దాంతో ఉండాలి. వ్యక్తి మీద కోపంతో మొత్తం బ్రాండ్ ఇమేజ్ నాశనం చేసి ఇప్పుడు అనుభవిస్తున్నారు. చేతులన్నీ కాలిపోయినాయి, పట్టుకోవడానికి ఆకులు కూడా లేవు ఇప్పుడు. ఇంకా ఇలా తయారైంది సిచ్యువేషన్. అందుకే చెరపకురా చెడేవు అనేది ఊరికి కాదు, ఒక వ్యక్తి మీద ద్వేషంతో మొత్తాన్ని కంపు చేసేసినారు. ఇప్పుడు దాని రిజల్ట్ ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఆంధ్రాకి పెట్టుబడులు ఎవరు తల కూడా తిప్పట్లేదు. ఇప్పుడు ఇట్లా ఉంది సిచ్యువేషన్. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారో చూడాలి. ఇప్పుడు ఆంధ్రాకి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఫెయిల్యూర్ను ఎంత తొందరగా మాస్క్ చేసేసి మళ్ళీ కొత్త అజెండాతో రావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాళ్ళని పూర్తిగా సపోర్ట్ చేసే పత్రికలు కూడా కక్కలేక మింగలేక అన్నట్టున్నాయి. కనీసం ఆయన ఒక 50,000 కోట్లు తెచ్చినా కూడా విపరీతంగా హైలైట్ చేసేటోళ్ళు. ఈ సంవత్సరం మాత్రం అన్ఫార్చునేట్, ఎలాంటి అవకాశం లేదు వాళ్ళకి. మరి ఇప్పుడు మొత్తం ఎలా డిఫెండ్ చేసుకుంటారో తెలియదు, చూడాలి. లెట్స్ సీ.